నన్ను సెల్లో వేస్తారా? ఈ జాలిబండ సత్తనంటే ఏందో చూపిస్తారా? తీస్తారా? తీస్తారా? తీయండిరా. తీయండి. తీసుకోండి. రండి 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 తీసుకోండి. షాపులన్నీ బంద్ చేయించండి రా. వినాయకుడు పండగ పండగ మా సత్తనంలోనే పండగ ఎందుకు? మా శివకాశం లోపల పెట్టి తలుపులేస్తున్నారు. మా అన్న స్టేషన్ నుండి బయటకు వస్తేనే ఈడు బయటకు వస్తాడు. ఈ సత్తన్న బయటికి రాకపోతే ఈడు రాడు. నువ్వు షట్టర్ వేసినంత మాత్రాన మా శివకాశం బయటికి రాడనుకున్నావా? అరే ఎట్లొస్తాడు బే? ఎట్లొస్తాడా? అటు చూడు, అట్లొస్తాడు. అదేంటి శివకాశి, వాళ్ళందరూ లోపల షట్టర్ వేసావు. ఇవాళ ఈ షాపుకి మాత్రం బంద్. మిగతా వాళ్ళకి చిందు. బాగా తినండి. మొహమ్మద్ బాగా తినండి. ఏంట్రా మీద ఆపండి. వాళ్ళు కొట్టుకుని తీరిక పోచేస్తారేంటి? ఆపండి. వీళ్ళంతా మనవాళ్లే కదా, వాళ్ళలో వాళ్ళే ఎందుకు కొట్టుకున్నారండి? వాళ్ళు కొట్టుకోవడం లేదు బంగారం. నీ మరదల ఐశ్వర్యకి వెన్నెముకలా ఉన్నాడే శివకాశి, నాకు మేకై కూర్చున్నాడే, వాడు కొట్టాడు. నాకేం అర్థం కావట్లేదండి. శివకాశి నిన్ను చంపడానికి వచ్చాడు బంగారం. నీ ఉప్పు తినవాళ్ళు కదా, ఊరుకుంటారా? అడ్డుపడ్డారు, రక్తం వచ్చేలా కొట్టాడు. కట్ చేయి. శివకాశి రావడం ఏంటి, కొట్టడం ఏంటి? ఏంటంటే కథలు చెప్తున్నారు.
ఇది మామూలు కథ. శివకాశి నిన్ను చంపడమే క్లైమాక్స్. ఏయ్, ఫోన్ కట్ చేయరా. అయినా శివకాశి నన్నెందుకు చంపుతాడండి? క్లియర్గా చెప్పాను, నేనే శివకాశి అనుకో. ఇదా శివకాశి ఈ దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణిని చంపడానికి తెచ్చిన కత్తనుకో. ఈ కత్తితోనే నిన్ను హత్య చేశాడనుకో. మీరెంతమంది ఉండగా తనొచ్చి ఎలా హత్య చేస్తాడండి? వాడ్రాడే, నేనే చంపుతా, అనుమానమే వద్దు, ఇది నిజం. మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? చస్తావో చంపుతావో నీ ఇష్టం, గెలుపే ప్రధానమన్నాడు. ఈ కత్తితో నిన్ను చంపుతా, నీ చావుని ఆ శివకాశి పైకి తోస్తా ఒక్క దెబ్బకి. ఏంట్రదే అది? వద్దండి. ఈ ఎలక్షన్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. తప్పదు తల్లి, తల్లి బంగారం. నువ్వు చస్తేనే నాకు సింపతి వస్తుంది, ఇంకెవ్వరు చచ్చినా రాదు. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, నిన్ను చంపకుండా ఉండలేను బంగారం. నువ్వు చచ్చావని ఇప్పటికే మన నియోజకవర్గంలో వీధి వీధికి పోస్టర్లు అంటించిపోతున్నారు తెలుసా? రేయ్, వదిలికి చూపించరా? చూపించండి రా. దుర్గా ప్రసాద్ భార్య దారుణ హత్య. రేయ్, తీయండ్రా. ఏంటన్నయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్, ఫోన్ వస్తే మాట్లాడాలి లేదా కట్ చేయాలి, అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడదురా బొట్టు. వినకూడంది వినేసా, వచ్చేసా, చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చా. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి. గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయినది. ఏంట్రా రాసే? ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా ఏంట్రా పూర్తి? అనే నన్ను చదవని. నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్నే నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు, ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. వద్దు. సంతకమా? అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా. ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్ లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటం మూసు కూర్చో, లేకపోతే నీ భార్యని చంపి ఆ శవం చేతిలో ఈ లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడేస్తా. అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్, క్షమించాలి, మిమ్మల్ని కాపాడటం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఓటింగ్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఎందుకు ఫీల్ అవుతావు సత్తన్న? నువ్వు అరెస్ట్ కావడం కొత్త, బెయిల్ మీద బయటకు పోవడం కొత్త. నేను లోపల ఉన్నప్పుడు కొట్లు తెరవడం కొత్త. రేయ్, గాడెవడో కొట్లు తెరిపించి
పండగ జరిపిస్తుంటే ఏం చేస్తుండ్రా? బొచ్చు వీక్కుంటుండ్రా? కట్టండ్రా పాడి. ఎవరురా కొట్లు తెరిపించింది? శివకాశి. శివకాశియా? ఎవరురా శివకాశి? ఏయ్! ఈ పాడెందుకు తెచ్చానో తెలుసారా? దాంట్లో కూర్చొని నూనెగుతావా? ఎవర్రా శివకాశి? కాలు రోజులన్నా, చెప్పరా? కాలు రోజులన్నా. ఏయ్! చెప్పరా? కాలు రోజులితే కరెక్ట్ గా చెప్తా. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నువ్వెవడిరా? ఆ బొబ్బులి పులికి భక్తుణ్ణి, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్కి శిష్యుణ్ణి, సమరసింహారెడ్డికి అభిమానిని, సింహాద్రికి స్నేహితుణ్ణి, మా శివకాశీకి సోదరుణ్ణి. రమ్మన్రా నీ సోదరుణ్ణి. నువ్వు రమ్మనగానే రావడానికి పాలు తాగే పిల్లాడు కాదు, పులి. వాడి గోళ్లు తీసి మెళ్ళో పులిగోరుగా వేసుకుంటా. ఎక్కడ్రా వాడు? అక్కడ. ఎవడ్రా నువ్వు? శివకాశి. ఎవడ్రా నీకా పేరు పెట్టింది? పబ్లిక్. పబ్లిక్. శివకాశి ఊరు పేరు రా, ఊరు పేరు. అది బాంబులు తయారు చేసే చోటు. మరైతే ఇది వేలే చోటు. రేయ్! ఈ సాలిబండ సత్తన్న పాడి కట్టిండంటే శవాన్ని ఎక్కించకుండా తీసుకెళ్ళడరా. వీడు అమ్మా బాబుకి ఫోన్ చేయరా. అన్నాయుడికి అమ్మా బాబే లేరన్నా, అనాథన్నాయుడు. అంటే చేస్తే ఏడ్చేవాళ్ళే లేరా? చిటి పెట్టేవాళ్ళే లేరా? తగలబెట్టేవాళ్ళే లేరా? మాట్లాడలేరా?
రాయ్ ఎవరా వాడు తమ్ముడు ఆ? గుర్తుపట్టావా అన్నయ్య? ఆ గుర్తుకొచ్చావురా, కానీ నీ గుర్తే లేకుండా చేస్తాను. నా వంశంలో నాకెవ్వరూ పోటీగా ఉండకూడదు. అందుకే ముందు నిన్ను చంపుతాను. రేయ్, తీసుకురండి రా పెట్రోల్. అన్న ఆయన ఎవరో తెలియక ముందు నువ్వు కొట్టమంటే కొట్టావు, తిట్టమంటే తిట్టావన్నా. తమ్ముడని తెలిసాక ఎలా చంపుతావన్నా? నన్నే ఎదిరిస్తావా? అప్పటికన్నా చెన్నం నేను రాజేశ్వరరావు గారు రక్తం మీద తిరుగుబాటు చేసేంత నీచులం కాదన్నా, క్షమించన్నా. నేను తీసుకొచ్చి కలుస్తాను. ఒరే ఆగరా, నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు. నువ్వు చేసిన తప్పు నీ తమ్ముడి మీద వేసి వాడి ఇంటి నుంచి పంపేలా చేశావు. 15 ఏళ్ళ తర్వాత వాడు తిరిగి వస్తే మళ్ళీ వాడిని చంపుతానంటావేంట్రా? ఇప్పటికైనా మారరా. మారతా, వీణ్ణి చంపిన తర్వాత మారతా. ఒరే అమ్మా నువ్వు ఆగమ్మా. నా చావుతోనే నువ్వు మారతానంటే నేను చావడానికైనా రెడీ. శక్తి, అమ్మా ఇది మంచిది కాదు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. వదలండి. వద్దురా. ఒరే, నా మాట వింటా. వద్దురా. ఇది నాన్న దెబ్బ. నువ్వు చేసిన తప్పుకి నాన్న నన్ను కొట్టిన బెల్ట్ దెబ్బ. లే, లే! కన్న తల్లినే గొడ్ల చావుల్లో పెట్టి పని మనిషి కన్నా హీనంగా చూసినందుకు ఇది అమ్మ దెబ్బ. తోడబుట్టిన ఒక్కగానొక చెల్లిని రోడ్ల పాలు చేసినందుకు అన్నగా ఇది నా దెబ్బ. నా దెబ్బ. వాడిని వేసేయండి రా. నా కూతుర్నే చంపాలని చూస్తావరా? శక్తి, వాడు ఎన్ని తప్పులు చేసినా నీ కన్నా వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళు, వెళ్ళి వాడిని కాపాడు. వెళ్ళు శక్తి. వాడు ఒంట్లోంచి ఒక రక్త బొట్టు పడినా అది వాడిది కాదు, మీ నాందే.
వాణ్ణి నమ్మొద్దు. వాడు పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను కూడా చంపుతాడు. నీ చేత్తోనే వాణ్ణి చంపే. నా పదవులు ఆస్తులు నన్ను కాపాడలేదురా, సొంత రక్తం కాపాడింది. మన వంశానికి నిజమైన వారసుడివి నువ్వేరా. నేను నీ ఆస్తిలో భాగం కోరుకున్నాను, కానీ నువ్వు నా చావులో భాగం కోరుకున్నావు. నన్ను క్షమించు. ఇదిగో తీసుకో. నన్ను చంపే చంపే. నిన్ను చంపాల్సింది, క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. వీళ్ళ అమ్మని క్షమాపణ అడుగు. అమ్మా, నన్ను క్షమించు. పెద్ద పేరు మీద మంచి చేస్తానా. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. కూర్చోండి. ఏం పెద్ద ఆయన, బాగున్నావా? బాగున్నాను దుర్గా. ఆస్తి అమ్ముకునే ముందు ఒకసారి ఆలోచించుకో దుర్గా. అర్రే, లాభాలు రాని మిల్లుని ఎంతకాలం భరించమంటావు? ఏదైనా మీ వంశంలో ఆస్తి నమ్ముతున్న వాడివి నువ్వేనయ్యా. అర్రే నీ అమ్మ, 2 కోట్ల ఆస్తి అమ్ముతున్న నాకు లేని బాధ సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన సింగిల్ టీ గాడివి నీకెందుకయ్యా బ్రాధ? మూసుకుని టీ తాగి కూర్చో. అయ్యా రెడీయా? రెడీ సార్. ఇవ్వండి. ఆగండి. ఏంటి? మీరు కొనే ఈ మిల్లు వంశ పరంపరంగా వస్తున్న ఆస్తి. ఈయనకు శక్తి అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ ఆస్తిలో అతను కూడా బాగుంది. అవును, మా వాడి సంతకం లేకుండా ఈ ఆస్తిని కొనడానికి వీల్లేదు. రాయ్ వాడు చచ్చిపోయాడ్రా. దానికి రుజువు లేదు. అవును, చెన్నమనేని రాజేశ్వరరావు గారికి నిజమైన వారసుడు మా శక్తే. మా శక్తి తిరిగి వస్తాడు. తిరిగొచ్చేది. కూర్చోండి. పేపర్లు తిండి సంతకం పెడతా. మరి మీ తమ్ముడి విషయం ఏంట్రా? తమ్ముడు 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 వాడు పారిపోయి 15 ఏళ్ళయింది. వాడికి రోడ్డు. మీ తమ్ముడు చనిపోయాడని రుజువు కాకుండా మిల్లు కొనడం అంటే ఏయ్, మైండ్ పోయిందా? వాడే లారీ కిందో, బస్సు కిందో, రైలు కిందో పడి చచ్చుంటాడు. మట్టిలో కలిసిపోయి ఉంటాడు. వాడు తిరిగి రావాలంటే ఆ మట్టిలోంచి మొలిచి రావాలి. భూమిలోంచి మళ్ళీ పుట్టుకు రావడానికి వాడేమన్నా దేవుడా? ఏంట్రా అదే? చూడండి రా.
ఎలా రా కుట్టా? ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా, అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామాన్ ఏంటి? ఈ గాజు పెంకులేంటి? ఈ ఎన్నెల పడిపోవడం ఇన్వెస్టిగేషన్. ఈ నీళ్ళేంటి? ఈ పువ్వులేంటి? ఈ మండు అల్లోదేంటి? సార్ మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారా? నేనే వీళ్ళందరిని కొట్టింది నేనే. నన్ను arrest చేయండి. అబ్బెబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి? అన్నయ్యతో జోకులేంటి? అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు. వీళ్ళందరిని కొట్టింది నేనే. నన్ను arrest చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకేదో కన్ఫ్యూజన్. ఏంటయ్యా అర్థం కాలేదా? లేదు సార్. ఇది మా పార్టీ ప్రాబ్లం. ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు, అది కాదు సార్. వెళ్ళు. ఎస్ సార్. ఇటు వెళ్ళవా? పోనీ. పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? ఏయ్, హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా, 1 2 3 4 5 8 అన్న ఇది ఏరం పట్లాగా. నీ రేంజ్ కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. ఏయ్, తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా? 10 లక్షలు. 10 లక్షలా? ఆహా, నీదెంత విశాల హృదయం కాబట్టు. వస్తా. ఏయ్, లెటరు రాసలేదు. ఏయ్, ఏంటి? ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్నారా? మెంటల్ దుర్గా.